ఆ సిటీలో ఇల్లు కట్టుకోవాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. సామాన్య ప్రజలే కాదు, అపార్ట్మెంట్స్ నిర్మించి వ్యాపారం చేసుకునే వారు కూడా వణికిపోతున్నారు. నగరపాలక సంస్థకు ఆదాయం పెంచవలసిన అధికారులు లంచావతారాలుగా మారుతున్నారు. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని కొత్తగా భవనం నిర్మిస్తున్నారని తెలిస్తే చాలు గద్దల్లా వాలిపోతున్నారు. కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టి సొంత ఆదాయం పెంచుకుంటున్నారు. ఇంతకీ ఆ నగరం ఎక్కడుందో చూద్దాం. ఒంగోలు డెవలప్మెంట్ అథారిటీ పేరు వింటేనే ఆ నగర ప్రజలతో పాటు వ్యాపారం చేసుకునే బిల్డర్లకు కూడా దడపుడుతోంది. అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టడానికి అన్ని అనుమతులు ఉన్నా సరే అధికారులకు కప్పం కట్టాల్సిందే. అనుమతి ఉంటే ఒక రేటు, అనుమతి లేకుండా కట్టుకుంటుంటే మరో రేటు చెల్లించాలి. నగరంలో నిర్మాణాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అధికారులు ఏకంగా ప్రైవేట్ సైన్యాన్నే ఏర్పాటు చేసుకున్నారు. వారిచ్చే సమాచారం ఆధారంగా అధికారులు గద్దల్లా అక్కడ వాలిపోతారు. భవన యజమానిని బెదిరించి బేరం కుదుర్చుకుని వసూలు చేసుకుంటున్నారు. ఇటీవల ఒక భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు నగరపాలక సంస్థ నిరాకరించింది. ఆ స్థల యజమాని అనేకసార్లు దరఖాస్తు చేసినా తిరస్కరిస్తూనే వచ్చారు. అయితే గత ఏడాది సెప్టెంబర్లో పేరు మార్చి దరఖాస్తు చేయగానే పర్మిషన్ మంజూరు చేశారు. 5 అంతస్తుల భవనానికి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా కట్టించుకోకుండానే అన్ని అనుమతులు ఇచ్చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే పనిలో పడ్డారు అధికారులు. తప్పంతా మెయిన్ సర్వేయర్దే అని తేల్చేసి చేతులు దులుపుకున్నారు. ఈ భవనంకు అనుమతులు మంజూరు చేయడంలో అధికారులు పెద్ద ఎత్తున డబ్బు తీసుకున్నారని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. కార్పొరేషన్కు చెందాల్సిన ఆదాయానికి భారీ ఎత్తున గండి కొట్టినట్లు అధికారులపై ఫిర్యాదులు వెళ్లాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒంగోలు కార్పొరేషన్లో అవినీతి తారాస్థాయికి చేరిందని ప్రజలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఒంగోలు నగర శివార్లో ఉండేటువంటి చెరువుకొంపాలెం కానివ్వండి, రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్ కానివ్వండి, అలాగే వెంగముక్కలపాలెంలో కూడా ఇలాంటి అవకతవకలు ఫైళ్ళల్లో చాలా జరిగినాయి అని చెప్పి ఒంగోలు నగరపాలక సంస్థకి రావాల్సినటువంటి చలానాలు రద్దు చేసి వారి యొక్క వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకున్నటువంటి ఆనవాళ్ళు కూడా మనం అందరి దగ్గర నుంచి వింటున్నాం. నగరంలో టౌన్ ప్లానింగ్ విభాగం వారు బాగా చేతులు తడుపుకోవడం వల్ల అనధికార కట్టడాలు ఎక్కువైనాయి. అలాగే అనధికార లేఅవుట్లు కూడా ఫుల్గా ఉన్నాయి. ల్యాండ్ మాఫియా జరుగుతుంది. అయినా పట్టించుకోకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు తన దైన స్థాయిలో వ్యవహరిస్తున్నారు. తద్వారా నగరపాలక సంస్థ రావాల్సిన ఆదాయం గండిపడుతుంది. ఒంగోలు నగరంలో సరైన అనుమతులు లేకుండానే భారీ భవంతుల నిర్మాణాలు జరుగుతున్నాయని, అవినీతిలో మునిగి తేలుతున్న అధికారులు కార్పొరేషన్ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ప్రభుత్వ పెద్దలు ఇకనైనా మేలుకుంటారో లేక అధికారుల అవినీతికి అండగా నిలుస్తారో తేలాల్సి ఉంది.